యాపిల్ బ్రాండ్ నుంచి ఒక కొత్త ఐఫోన్ లాంచ్ అయింది. ఇదొచ్చేసి ఐఫోన్ 17ఈ. ఈరోజు వీడియోలో ఈ ఐఫోన్ 17ఈ సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? ఈ మొబైల్ తీసుకొచ్చేలేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్‌దాకా చూడండి. ఇప్పుడు ఈ ఐఫోన్ 17ఈలో ఉన్న కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. డిజైన్ మాత్రం సేమ్ ప్రీవియస్‌గా ఐఫోన్ 16ఈ ఎలా ఉందో సేమ్ డిజైనే దీంట్లో కూడా చేసినారు. బ్యాక్ సైడ్ ఓన్లీ సింగిల్ కెమెరా సెటప్, దాంతో పాటు రౌండ్ ఎడ్జెస్, దాంతో పాటు సైడ్స్ మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది. దాంతో పాటు యాక్షన్ బటన్. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.1 ఇంచెస్ 60 హెచ్ఎస్ ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. దాంతో పాటు 1200 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసి ఓన్లీ 60 హెచ్ఎస్ మాత్రమే. దాంతో పాటు డిస్ప్లేలో ఇంకా మెయిన్ మైనస్ వచ్చేసి ఇది నాచ్ డిజైన్తో వస్తుంది సెల్ఫీ కెమెరా దగ్గర. ప్రెసెంట్ వచ్చే అన్ని కొత్త ఐఫోన్స్లో కూడా డైనమిక్ యాక్షన్తో వస్తుంది. ఇది మాత్రం ఓల్డ్ నాచ్ డిజైన్ చేసినారు. డిస్ప్లేలో ఇదే మెయిన్ మైనస్ అని చెప్పొచ్చు. ప్రెసెంట్ ఈ 2026లో కూడా నాచ్ డిజైన్ అంటే అంత వర్త్ అయితే కాదు ఇది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఓన్లీ సింగిల్ కెమెరా ఉంటుంది. అది కూడా 48 MP ఫ్యూజన్ కెమెరా విత్ వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా నుంచి ఒక మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. దీంట్లో అల్ట్రా వైడ్ కెమెరా కానీ టెలిఫోటో సెన్సార్ అయితే లేదు. సెల్ఫీ కెమెరా 12 MP ఉంటుంది. అది కూడా నాచ్ డిజైన్తో వస్తుంది. కెమెరాస్ మాత్రం అంత బెస్ట్ అయితే కాదు. ఓవరాల్ డీసెంట్ కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి యాపిల్ A90 చిప్ యూజ్ చేసినారు. ఐఫోన్ 17లో కూడా A90 చిప్పే. కానీ రెండు మొబైల్లో కూడా పర్ఫార్మెన్స్ అనేది చేంజ్ ఉంటుంది. ఎందుకంటే ఐఫోన్ 17లో వచ్చేసి 5 కోర్ జీపీయూ వస్తుంది. దీంట్లో మాత్రం 4 కోర్ జీపీయూ. ఓవరాల్ ఐఫోన్ 17తో కంపేర్ చేస్తే ఐఫోన్ 17 బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. దాంతోపాటు 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. దీంట్లో 15 వాట్స్ మ్యాక్సిమం వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఇస్తుంది. దాంతోపాటు IP68 రేటింగ్ కానీ, C1X మోడెమ్, వైఫై 7, బ్లూటూత్ వర్షన్ 5.4, NFC, ఇవే ఐఫోన్ 17ఈలో ఉన్న ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, ఇది బేస్ వేరియంట్ వచ్చేసి 256 GB 65,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 512 GB వచ్చేసి 85,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 5,000 రూపాయలు కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ 65,000 రూపాయలకి ఈ ఐఫోన్ 17ని తీసుకొచ్చలేదంటే, ఇదే బడ్జెట్లోనే ఐఫోన్ 16 కూడా సేమ్ 65,000 రూపాయలకి వస్తుంది. ఈ ఐఫోన్ 17ఈతో కంపేర్ చేస్తే ఐఫోన్ 16 వచ్చేసి కొద్దిగా బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఐఫోన్ 16లో అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. దాంతోపాటు డిస్ప్లేలో వచ్చేసి డైనమిక్ ఐలాండ్ వస్తుంది. ఓవరాల్ ఐఫోన్ 17తో కంపేర్ చేస్తే ఐఫోన్ 16 కొద్దిగా బెటర్ ఆప్షన్. అది కూడా సేమ్ 65,000 రూపాయలకి వస్తుంది. ప్రెసెంట్ అయితే ఐఫోన్ 17 అనేది అంత వర్త్ అయితే కాదు, మెయిన్గా ఈ 65,000 రూపాయలకి. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్